మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లకు మార్కింగ్ పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఆ ఇళ్లను కూల్చివేయనున్నారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. చాదర్ఘట్లోని ముసానగర్, రసల్పురాలో నివాసం ఉంటున్న వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు అధికారులు. అది బాధితులందరికీ చంచల్గూడలోని ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో 20 ఇళ్లకు మార్కింగ్ చేసిన అధికారులు నిర్వాసితులను తరలిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, మూసీ పరివాహక ప్రాంతాల్లో రివర్ బెడ్ ఏరియాల్లో మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించి కూల్చివేత ప్రక్రియ ఇటు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఈ ఇళ్లకు సంబంధించిన ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వారికి పునరావాసం కల్పించడంతో వారంతా ఖాళీ చేసినట్టు కూడా రెవెన్యూ అధికారులు సీలు వేసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక చాదర్ఘడ్తో పాటు రసూల్పురా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా 20 కుటుంబాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాటిని పునరావాస కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో ఈ బిల్డింగ్ సంబంధించి వీటిని షెడ్లను కూల్చివేసేందుకు ఇటు రెవెన్యూ అధికారులు కూడా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో రెవెన్యూ అటు జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా వీటిని కూల్చివేతలు చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా మార్కింగ్ ప్రక్రియ కొంత ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరైతే బెనిఫిషియర్స్ ఇప్పటికే వాళ్ళు స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేస్తామంటూ అధికారులకు చెప్పడం, ఆ తర్వాత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్లకి వారు చేరుకోవడంతో ప్రస్తుతానికైతే వాటిని కూడా కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇటు చాదర్ఘట్, రసూల్పురా ప్రాంతాలకు సంబంధించి కూడా మనం చూస్తున్న ఇళ్లకు సంబంధించి కూడా దీనికి సంబంధించిన నిర్వాసితుల్ని స్వచ్ఛందంగా తరలింపు చేయడం అయితే జరిగింది. చాలా చోట్ల ఇటు నిర్వాసితులకు సంబంధించి కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొంతమంది డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సుముఖత చూపడం, ఒప్పుకోవడంతో కూడా వాటికి సంబంధించి తిరిగి పునరావాసం కల్పించిన తర్వాత మరి తిరిగి ఒకసారి వాళ్ళు ఖాళీ చేసిన ఇళ్లకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటినైతే ముందస్తుగా మార్కింగ్ చేసిన వాటిని కూల్చివేతలని రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ఏ అక్రమ కట్టడానికి సంబంధించి కూడా కూల్చివేత సంబంధించి హైడ్రా ముందు వస్తున్నట్టుగా భావించారు. కానీ ప్రస్తుతానికైతే మూసీ పరివాహక సంబంధించిన అయితే పరివాహక ప్రాంతాల్లో అధికారులు, స్థానిక అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి మార్కింగ్ వేశారు. వాటిని కూడా స్వచ్ఛందంగా వారే కూల్చివేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కూల్చివేతలకు సంబంధించి కూడా హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదంటే ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేయడం, కమిషనర్ రంగనాథ్ కూడా క్లియర్ కట్ గా చెప్పిన నేపథ్యంలో మూసీ రివర్ బోర్డు సంబంధించిన అదైతే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దానికి సంబంధించిన అధికారులే ఈ బాధ్యతను కూడా నిర్వహించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చెప్పుకుంటుంది. ప్రస్తుతానికైతే ఇటు చాదర్ఘట్ సంబంధించి రసూల్పురాతో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఇళ్ల కూల్చివేతకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో అధికారులు బుల్డోజర్తో ఇక్కడికి రాబోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సుమారుగా 20 సంబంధించి చాదర్ఘట్ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా 20 కుటుంబాలు వెళ్లడంతో వాళ్ళకి సంబంధించిన మార్కింగ్ చేసిన ఇళ్లను కూడా ప్రస్తుతానికైతే ఖాళీ చేశారు. కాబట్టి కూల్చివేతల సమయంలో ఏదైనా మెటీరియల్ కావచ్చు, స్టీల్ తో పాటు ఐరన్ సంబంధించిన మెటీరియల్ ఏదంటే కూడా తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితులంతా కూడా అప్పటికి డబుల్ బెడ్రూమ్ కి వెళ్లిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారుల సంయుక్తంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే నిర్వాసితులను పునరావాస కేంద్రం తరలించి ఖాళీగా నీళ్లను కూడా ప్రస్తుతానికైతే రెవెన్యూ అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మధు, థ్యాంక్ యూ కిరణ్.